తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ వచ్చిన జీవోను కోర్టు స్టే ఇచ్చింది. తెలంగాణ సర్కార్ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విధంగా వచ్చినటువంటి జీవోకు సంబంధించి ఓయూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈ జీవోను కొట్టివేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం మనం. అనేక శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీరందరినీ రెగ్యులరైజ్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. అయితే తమకు ఉద్యోగాలు కావాలని ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే తమ గతేంగానంటూ ఉస్మానియా విద్యార్థులు గళమెత్తారు. ఆ సందర్భంలోనే హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఓయూ విద్యార్థులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. తెలంగాణ సర్కార్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. జీవోను హైకోర్టు కొట్టివేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించి అనేక శాఖల్లో ఎప్పటి నుంచో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకోవడం, టెంపరీగా వారితో పని చేయించుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం. అయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా జీవోను కూడా తీసుకొచ్చింది. అయితే మా ప్రతినిధి సోమగోపాల్ తీర్పుకు సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. సోమగోపాల్, విద్యార్థులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వ జీవోను హైకోర్టు కొట్టేసింది. ఎలాంటి వాదనలు జరిగాయి? హైకోర్టు ఎలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చింది దీని మీద? అంటే టిఆర్ఎస్ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని గతంలో మేనిఫెస్టోలో పెట్టింది. దాని ప్రకారం కొంత ప్రాసెస్ చేసింది. సిఎస్ నేతృత్వంలో కమిటీని వేసి ఎవరెవరిని ఏ రంగంలో అంటే విద్యా రంగంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్, అలాగే వివిధ శాఖల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఎవరిని క్రమబద్ధీకరణ చేయడానికి వీలుందని కొన్ని మార్గదర్శకాలను రెడీ చేశారు. అంటే అప్పటికే ఉన్న వేకెన్సీలో పోస్టులో భర్తీ అయిన వారిని, అలాగే రిజర్వేషన్లను పాటిస్తూ నియమితులైన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. మిగిలిన వారిని మనం రెగ్యులరైజ్ చేయలేమని కొన్ని గైడ్ లైన్స్ ని చేసుకున్నారు. దాని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. అది జీవో నెంబర్ 16. ఆ జీవో నెంబర్ 16ను సవాల్ చేస్తూ ఉస్మానియా విద్యార్థులు చాలా కాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. హైకోర్టులో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన 2 విద్యార్థులు పిల్ వేశారు. ఆ పిల్ పై ఇవాళ విచారణ జరిగింది. క్రమబద్ధీకరణ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన జీవో 16ని హైకోర్టు ఇవాళ కొట్టివేసింది. ఇది విద్యార్థులు తమ విజయంగా చెప్పుకుంటున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సోమగోపాల్. మొత్తానికి ఓయూ విద్యార్థులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈరోజు ప్రభుత్వం విడుదల చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు